తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలన అందించాలని మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 21 రోజులైన రుణమాఫీ చేయకపోవడం రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తామని చెప్పిన 6 గ్యారెంటీలను వెంటనే ప్రజలకు అందించాలన్నారు. పథకాలన్నీ ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ప్రజలు ఏదైతే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం. ప్రజాపాలన పేరిట ప్రజల సమయాన్ని వృధా చేయడం కాకుండా, ప్రజలను జిరాక్స్ సెంటర్ల వైపు మళ్లించకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడాలని ప్రత్యేకంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ సూచన చేస్తూ, ప్రధానంగా 25 రోజుల్లోనే 25 సంవత్సరాల నరకాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూసిండ్రు. వారి దాడులు, దురాఘాతాలు, దౌర్జన్యాలు, కక్ష సాధింపులు, జైళ్ళకు పంపేటువంటి విషయాలను ఇప్పటికే ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా అందరూ తన వాళ్ళే అని కేసీఆర్ గారు చూసినటువంటి కారణంగా వారి అడుగుజాడల్లో నడిచిన మేము అందరినీ కూడా ఒక సమదృష్టితో చూస్తాం. ఉదాహరణకు గొర్రెల పంపిణీ చేస్తే లాటరీ విధానంలో చేసినాం. ఇప్పుడు వేర్పాటు వాదంతోన వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళ విధానమే 2 చూపులు ఉంటాయి. ఒక చూపు ఒక రకంగా గతంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 2 చూపుల నాయకుడి నాయకత్వంలో ఓనమాలు నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల పైన ఒక చూపు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన మరో చూపు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సహనంతో ఉందాం, ఓపికతో ఉందాం, వాళ్ళ ఆగడాలను భరిద్దాం, వాళ్ళ బరి తెగింపును గమనిద్దాం, చూద్దాం. తర్వాత సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.